హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్ షీట్లో డూప్లికేట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సీరియల్ నెంబర్స్ ఆర్డరు, ఒక ఎక్సెల్ షీట్లో డేటాని ఇంకొక షీట్లోకి కాపీ పేస్ట్ ఎలా చేయాలి, ఈ మూడు తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను ఒక ఆర్డర్ క్రియేట్ చేశాను, స్టూడెంట్ నేమ్ అనేసి. సో మనకి 19 వరకు స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి. సెకండ్ రో నుంచి 19th రో వరకు స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఇక్కడ 19th కాబట్టి ఈజీగా తెలుస్తుంది 19th వరకు అని. కానీ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే వీటిని కౌంట్ ఎలా చెక్ చేయాలి, ఎన్ని కౌంట్స్ ఉన్నాయని ఎలా చెక్ చేయాలి అని తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఈ మనం బి కాలం యొక్క కౌంట్ ఎంత కౌంట్ ఉందని తెలుసుకోవాలంటే జస్ట్ బి కాలం మీద సెలెక్ట్ చేస్తే అక్కడ ఉన్న డేటా మొత్తం సెలెక్ట్ అయ్యి మనకి ఇక్కడ కింద చూస్తే కౌంట్ 19 అని ఉంది. సో మనకి 19 రోస్ ఉన్నాయని అర్థం. 19 రోస్, ఇవి రోస్ రవి, కిరణ్, విష్ణు, సూర్య అని ఇట్లా 19 రోస్ ఉన్నాయి. 19 రోస్ డేటా ఉందనేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇలా కౌంట్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇలా క్లిక్ చేసి మనం ఇలా డ్రాగ్ చేసి డేటా ఎంత వరకు ఉందో అంతవరకు చూసుకొని కూడా అక్కడ కూడా 19 అని వచ్చింది కదా, ఇలా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే పీ కాలం సెలెక్ట్ చేసి డేటా ఎంతవరకు ఉందో తెలియదంటే పీ కాలం మీద సెలెక్ట్ చేసి ఈ డౌన్ కాలం అంతా సెలెక్ట్ చేయాలి. ఎలా అంటే షార్ట్ కట్ కీ ఏంటి అంటే ఫస్ట్ బీ కాలం సెలెక్ట్ చేస్తున్నా, షిఫ్ట్ పట్టుకోండి, షిఫ్ట్ లాంగ్ ప్రెస్ చేసి డౌన్ యారో కాదా, డౌన్ యారో అంటే సింగిల్ రో సెలెక్ట్ అవుతుంది. అప్పుడు కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ లాంగ్ ప్రెస్ చేసి డౌన్ యారో, అలా డేటా ఎంత వరకు ఉందో అంత డేటాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు 19 అనేది చూపిస్తుంది. ఇది వన్ స్టెప్. సో ఇలా స్టూడెంట్ నేమ్ అనేది ఉంది. ఇప్పుడు మనకి సీరియల్ నెంబర్ కావాలి. మనం మామూలుగా ఏం చేస్తాం, 1 2 3 4 5 ఇలా ఇలా టైప్ చేసినా కూడా మనకి అప్ టు 19 వరకు వస్తుంది డేటా. సో బట్ ఇది టైం తీసుకుంటుంది. లేదు అంటే మనం ఏం చేయాలి ఇక్కడ అంటే, ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 తర్వాత ఈ 1 ఉంది కదా, ఈ 1 అనేది సెల్, సెల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసారా ప్లస్, ఈ సెల్ యొక్క లాస్ట్ లో డాట్ ఉంది. ఆ డాట్ మీదకి మౌస్ పాయింటర్ దిగని ప్లస్ సింబల్ ఎలా వచ్చింది, బ్లాక్ కలర్ లో ఇలా వచ్చింది కదా. సో అలా వచ్చినప్పుడు ఏం లేదు, దాని మీద మౌస్ పాయింటర్ తో డబుల్ క్లిక్ ఇవ్వండి. చూడండి, డబుల్ క్లిక్ ఇస్తే ఏమైంది, మనం ఫస్ట్ 1 ఒకటే ఉంది కదా, సెల్ 1. సో డబుల్ క్లిక్ ఇవ్వడం వల్ల డేటా మనకి రోస్ ఎన్నైతే ఉన్నాయో బి కాలంలో ఆ రోస్ వరకు సీరియల్ నెంబర్ 1111 అని వచ్చింది. కానీ మనకి ఇది కాదు కావాల్సింది, మనకి ఏం కావాలి, 1 2 3 4 కావాలి కదా. సో మళ్ళీ నేను ఇక్కడ ఆర్డర్ అనేది లేదు, సింగిల్ ఒకటి మాత్రం ఉంది. ఆర్డర్ అంటే మనకి ఏం కావాలి, నెక్స్ట్ నేను ఇక్కడ 2 ఇస్తున్నాను. అప్పుడు ఏమైంది, 1 2 అనే ఒక ఆర్డర్ అనేది క్రియేట్ అయింది. ఇలా క్రియేట్ అయినప్పుడు ఈ ఫస్ట్ 1 2 రెండు ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవాలి. రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్ అనేది వచ్చింది కదా, మౌస్ పాయింటర్ తీసుకెళ్తే ప్లస్ సింబల్ వచ్చిందా. ఇప్పుడు డబుల్ క్లిక్ ఇవ్వండి, మౌస్ పాయింటర్ యొక్క లెఫ్ట్ బటన్ డబుల్ క్లిక్ ఇస్తే సో మనకి పీ కాలం డేటా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. 1 2 3 4 అని ఒక సీరియల్ నెంబర్ ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ, ఇప్పుడు ఎక్సెల్ షీట్లో డేటాని ఎలా కాపీ చేయాలి, ఆ, మనం ఎలా కాపీ చేస్తామంటే ఫస్ట్ స్టెప్, ఇప్పుడు మౌస్ పాయింటర్తో ఇలా సెల్ క్లిక్ చేస్తాం. మౌస్ పాయింటర్తో సెల్ మీద క్లిక్ చేసినప్పుడు అదే సేమ్ క్లిక్ చేసిన తర్వాత మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఎంత డేటా కావాలంటే అంత డేటా సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మౌస్ పాయింటర్ని పక్కన క్లిక్ చేయకండి, పక్కన క్లిక్ చేస్తే ఆ సెలెక్షన్ పోతుంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇదే సెలెక్షన్ మీద ఎక్కడైనా ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా కూడా మౌస్ పాయింటర్ పెట్టేసి రైట్ క్లిక్ ఇవ్వండి. మౌస్ యొక్క రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి కాపీ అని ఉంటుంది, కాపీ క్లిక్ చేస్తాం. చూడండి, కాపీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా హైలైట్ అయింది. మనం ఎంత సెలెక్ట్ చేసుకున్న డేటా అంత హైలైట్ అయింది. లేదు, నాకు నాకు కేవలం 5 రోస్ కావాలి, సెలెక్ట్ చేసిన పక్క కాకుండా సెలెక్ట్ చేసిన మీదనే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ. చూడండి, కాపీ అయిందా, మనం సెలెక్ట్ చేసుకున్న వాటిని. అప్పుడు వీటిని ఆ, ఇక్కడ నేను కాపీ చేశాను ఆల్రెడీ. ఎఫ్ కలంలో క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్, ఇక్కడ మనకి పేస్ట్ ఉంది, పేస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, అట్లా ఏదైనా కూడా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ చేసిన డేటా అనేది ఇక్కడ మనకు పేస్ట్ అవుతుంది. ఇది షార్ట్ కట్. ఇది మౌస్తో చేసాం కదా, ఇప్పుడు కీబోర్డ్లో ఎలా అంటే
అదే సేమ్ 5 సెలెక్ట్ చేసుకుంటాం. కాపీ ఏంటి షార్ట్ కట్ మీకు తెలుసుదా, సి కంట్రోల్ సి. ఇక్కడ జే కాలంలో సెలెక్ట్ చేసి పేస్ట్కి కంట్రోల్ V. అలా కాపీ పేస్ట్ అవుతుంది. ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే కట్, సేమ్ 5 తీసుకుంటాం. కట్ కంట్రోల్ కట్కి ఏంటి కంట్రోల్ X. కంట్రోల్ X అంటే కట్ అయిపోయి కంట్రోల్ V. ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా చేశాను కదా, నేను ఈ మిస్టేక్ చేశా, కానీ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సింగిల్ స్టెప్లో మిస్టేక్ చేశా, కానీ ఇది డేటాని ఇక్కడికి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇదంతా మనం చెక్ చేసిన అవసరం లేదు. మనకు ఆప్షన్ ఏంటంటే కంట్రోల్ అండు రీడు అని రెండు ఉంటాయి. అంటే చేసిన మిస్టేక్ అంటే వన్ స్టెప్ ఏదైనా చేసినా కదా, దాన్ని బ్యాక్ తీసుకురావాలన్నా లేదా మళ్ళీ ఫ్రంట్కి తీసుకురావాలన్నా అలా చేసుకోవచ్చు. కంట్రోల్ Z. ఇప్పుడు మనకు స్టెప్ చేసినాం కదా, ఏం చేయొద్దు. ఇదే స్టెప్లో కంట్రోల్ Z క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది, అంటే అండు అవుతుంది. మళ్ళీ రీడు అంటే కంట్రోల్ Y, కంట్రోల్ Z, కంట్రోల్ Y. ఇలా మనం అంటే అప్పటికప్పుడు ఒక్కొక్క స్టెప్ మనం మూవ్ చేసింటాం కదా, వాటిని కంట్రోల్ Z చేసి ఇట్లా కంట్రోల్ Z క్లిక్ చేసి ఇవన్నీ స్టెప్స్ మనం చేసినాం కదా, ఒక్కొక్క స్టెప్ చేంజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. కంట్రోల్ Y క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం చేసిన దాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది. అలా కంట్రోల్ Z, కంట్రోల్ Y అనే ఒక అండు రీడు అనేటివి యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి కిరణ్ ఉంది, నేను బై మిస్టేక్ ఏదో టచ్ చేసిన డిఎస్ పడింది. ఇప్పుడు ఏం చేయాలి, మనకు పేరు గుర్తులేదు కదా. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన వన్ స్టెప్ మనం మిస్టేక్ చేసినా కంట్రోల్ Z క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తుంది. అలా సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము అండ్ అండు రీడు అలా చేయొచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు డూప్లికేట్స్ చూద్దాం. ఇవి నేను డిలీట్ చేసుకుంటున్నా, అవసరం లేదు. సో అప్పుడు ఇందులో డూప్లికేట్స్ ఎలా చెక్ చేయాలి. ఈ నెంబర్ తెలుసు, డూప్లికేట్స్ ఉన్నాయి. ఇక్కడ రవి ఉంది, ఇక్కడ రవి ఉందో లేదో తెలియదు, ఇక్కడ రవి ఉంది. సో ఒకటైతే నువ్వు చూడగలవు. ఇక్కడ 1000 రికార్డ్స్ ఉంటాయి. 1000 రికార్డ్స్ నువ్వు చెక్ చేయలేవు కదా. డూప్లికేట్స్ ఎలా చేయాలంటే చెక్ చేయాలి, జస్ట్ చెక్ చేసుకోవడానికి. ఇది పీ కాలం కదా, మనకు కావాల్సింది డూప్లికేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి. పీ కాలం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ మెనూ ఉంది కదా, హోమ్ మెనూ, హోమ్ మెనూలో కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంటుంది ఆప్షన్. కండిషనల్ ఫార్మాటింగ్ పీ కాలం సెలెక్ట్ చేసుకొని ఏ కాలం అయితే మనకి డూప్లికేట్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ కాలం సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాట్ క్లిక్ చేసి హైలైట్ సెల్స్ ఉంటుంది. హైలైట్ సెల్స్ రూల్స్కి వచ్చి రైట్ సైడ్ డూప్లికేట్ వాల్యూస్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్స్ కదా, డూప్లికేట్స్ ఓన్లీ తీసుకుంటున్నాం. కలర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, రవి అనేది ఇవి డూప్లికేట్స్ లేవు. కిరణ్, విష్ణు వైట్ కలర్ ఏవైతే ఉన్నాయో డూప్లికేట్స్ లేవు. ఓన్లీ హైలైట్ అనేటివి మాత్రమే డూప్లికేట్స్ ఉన్నాయి. రవి, ఇక్కడ రవింది. సూర్య, ఇక్కడ సూర్యంది. ప్రసాద్ ఇట్లా డూప్లికేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఈ హైలైట్ తీసేయాలంటే సేమ్ ప్రాసెస్. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాట్లో క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అలా క్లియర్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు డూప్లికేట్స్ని ఎలా రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక షీట్ ఉంది కదా, షీట్ 1 ఉంది. ఇప్పుడు ఎక్సెల్ షీట్లో నేను ఇంకొక షీట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి. షీట్ 1 పక్కన ప్లస్ సింబల్ ఉంది, జస్ట్ క్లిక్ చేయండి. షీట్ 2 వచ్చింది. షీట్ 1కి వెళ్తున్నా, నేను ఇవన్నీ తీసుకుంటున్నా. పీ కాలం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి కదా, డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే ఏ కాలం, మనం ఇప్పుడు ఏ కాలంలోనే కదా పేస్ట్ చేసుకునేది, ఏ కాలం సెలెక్ట్ చేసుకొని డేటా మెనూ అనే ఆప్షన్ ఉంటుంది. డేటా మెనూకి వెళ్ళి డేటా మెనూలో డూప్లికేట్స్ రిమూవర్ ఉంటుంది. ఇక్కడ రిమూవ్ డూప్లికేట్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎక్సెల్ షీట్ అంటే మన విండోస్ బట్టి ఆప్షన్స్ డిఫరెంట్ ఉంటాయి, చెక్ చేసుకోవాలి. మనం మౌస్ పాయింటర్ తీసుకెళ్ళగానే అక్కడ చూపిస్తుంది అనమాట ఫిల్ డూప్లికేట్. సో నేను ఇది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒకటే సెలెక్షన్ ఉంది కాబట్టి కాలం సెలెక్ట్లో ఉంటుంది, ఓకే కొట్టండి. చూడండి, 3 డూప్లికేట్స్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. ఈ 3 డూప్లికేట్స్ని ఫైండ్ అవుట్ చేసి రిమూవ్ చేసిందంట. 16 యూనిక్ వాల్యూస్. సో ఇవి 16 ఉన్నాయి. 16 ఇలా డూప్లికేట్స్ని ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఇది ఈరోజు తెలుసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకే, బాయ్.